సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ లో గ్యాస్ పెట్రోల్ ధరల పెంపుకు నిరసనగా ఎమ్మెల్యే సైదిరెడ్డి ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఎంతసేపు అదానీ అంబానీ గురించి ఆలోచించే మోడీకి సామాన్యుల కష్టాలు పట్టవని ఎమ్మెల్యే ఈ సందర్భంగా విమర్శించారు. 8 లక్షల కోట్ల రూపాయల ప్రజల సొమ్ము దోచుకున్న అదానీ లాంటి వాళ్లు ఆలోచించే ప్రధానికి ప్రజల కష్టాలు ఎలా తెలుస్తాయని మండిపడ్డారు. రూపాయి విలువ తగ్గించే పని పెట్టుకున్నారని, కులమతాల మధ్య గొడవలు పెట్టి ఓట్లు దండుకుంటున్నారని విమర్శించారు. కాంగ్రెస్ ఖాళీ అవుతుందని, ఇప్పుడు భారత్ కేసీఆర్ అవసరమని, దేశ ప్రజలు కేసీఆర్ వైపే చూస్తున్నారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి, కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి. ఎందుకు ఇక్కడ ఒక మంచి నాయకుడు కేసీఆర్ ఉండడమే వీటన్నిటికీ సాధ్యమైంది. కానీ ఇట్లాంటి కార్యక్రమాలు ఈ రోజు గ్యాస్ సిలిండర్ ని 400 నుంచి 1200 చేసి ఇండియాని రూపాయిని రోజు రోజుకి తగ్గించుకుంటూ దేశంలో అప్పులను పెంచుకుంటూ దేశంలో ఉన్నోళ్ళందరూ కూడా ఈ రోజు దేశం విడిచి వెళ్లే విధంగా నీ కార్యక్రమాలు చేస్తున్నందుకు మోడీ గారు దయచేసి ఈ దేశాన్ని రక్షించుకుంటాం, నీ చేతుల్లోంచి రక్షించుకోవడానికి ఇలా మాకు దేశకి మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మొదలు పెట్టిరు. ఎందుకంటే కేసీఆర్ గారికి ఉండాలని తెలంగాణ ఉద్యమాన్ని నడిపించి ఒక్కడై బయలుదేరి తెలంగాణను తీసుకొచ్చిన నాయకుడు. ఇలా ఖచ్చితంగా మీరు చేసే అరాకాలని, మీరు చేసే అవినీతి ఈ రోజు ఉత్తరపడుకుంటూ బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరేయడానికి